గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ రుచులు ఛానల్కి. బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక చూసిరగిడి వేస్తున్న పప్పు మీకు 1000 రూపాయలు పెట్టినా ఇటువంటి పప్పు దొరకదు, గింత టేస్ట్ పప్పు దొరకదు. ఇక చూసిర రోటీల గిట్ల వేసుకొని తింటే అబ్బా రుచి వేరు, బ్రహ్మాండమైన శనగపప్పు అండి. శనగపప్పు మసాలా పప్పు అంటారు, అదే అంటున్నా కదా. మీకు 1000 రూపాయలు పెట్టినా ఏ హోటల్లో కూడా ఇంత మంచి టేస్ట్ శనగపప్పు కూర వేసియరు, కర్రీ వేసియరు. అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఇది రైస్లా. ఇక చూసిరా, ఇక రైస్ కలుపుతుంటే నేను నోట్ల వాటర్ వస్తున్నాయి కదా. నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంది అది. ఒక్కసారి చూడండి, వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయాలి, ఓకేనా? ఇక ముందుగా శనగపప్పును ఉడకబెట్టుకున్న శనగపప్పు ఇట్లా మొత్తం గట్టిగా కాకుండా కొంచెం పలుకులాగా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఇక నూనె మీకు నచ్చినట్టు ఒక 2 టేబుల్ స్పూన్ వేసిన నేను. ఇక ఆవాలు జీలకర్ర వేసి ఎండుమిరపకాయలు వేసిన, తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసిన. ఇక వేయాలి, ఇట్లా వేసి కొంచెం ఒక 2 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇగో ఎల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్న, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇక కరివేపాకుతోటి బిర్యానీ ఆకు కూడా వచ్చింది. బిర్యానీ ఆకు కాదు, పువ్వు. ఇక చూసిరా వచ్చింది, ముందే పడ్డది అన్నట్టు. దానికి ఆగం ఎక్కువయ్యి ఆయనతో ముందే పడ్డది. ఇగో బిర్యానీ ఆకు, ఒకటే లవంగం, ఒక ఇలాచి, ఒక దాల్చిన చిన్న చెక్క, షాజీరా. ఇప్పుడు ఇంట్లో పిల్లలు, మా అన్నయ్య పిల్లలు ఉన్నారు, వాళ్ళు తింటారు కాబట్టి కొంచెం స్పైసీగా తక్కువ చేసుకుంటున్నాను. అండ్ పెద్దవాళ్ళు కూడా తింటారు, సో వాళ్ళ కోసం కూడా చాలా తక్కువ స్పైసీ వేస్తున్నాను. మీకు ఇంకా నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు. ఒక టమాటో వేసుకొని అలా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇక పెరుగు తీసుకుంటున్నా నేను. పెరుగు తీసుకొని పసుపు, కారం, ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి, ఇవి 4 వేసుకొని ఇలా పెరుగులో ఇట్లా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత ఇగ మగ్గిన తర్వాత ఈ శనగపప్పు ఇలా వేసుకొని కొంచెం శనగపప్పును 1 నిమిషం ఇట్లా ఫ్రై చేయాలి, కొంచెం పచ్చి వాసన పోయే వరకు. తర్వాత ఇక ఉప్పు వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకొని ఇట్లా వేసుకోవాలి. తర్వాత ఈ పెరుగు మిశ్రమం ఉంది కదా, ఇక అది వేసుకోవాలి. ఈ పెరుగు మిశ్రమంలో ఇక ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారము, పసుపు వేసిన కదా, ఇక దాన్ని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఈ పెరుగును 1-2 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఎప్పటి వరకు అంటే కొంచెం ఆయిల్ మీదకి వచ్చే వరకు. ఇదిగోండి, ఆయిల్ ఇలా ఇది వదిలేస్తున్నప్పుడు కొన్ని నీళ్ళు వేసుకోవాలి. మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో దాన్ని బట్టి నీళ్ళు వేసుకోండి. తర్వాత కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి. మనం కొద్దిగానే వేసుకున్నాం కదా ఫస్ట్. ఇక కొంచెం అంత ఉప్పు వేసి ఇక చూసుకోవాలి ఎంత మంచిగా ఉందో. ఇది అయితేనే ఉంటుంది. మనం చపాతీ దగ్గరికి పోదాము. ఇక చిన్నగా గోధుమ పిండి నానబెట్టుకునేను, ఉప్పు వేసి అంతే. తర్వాత ఇప్పుడు మీ ఇంట్లో ఇది పుల్కాలు తింటారా, చిన్నపిల్లల పెద్దవాళ్ళ చూసి చేసుకోండి. ఇట్లా చపాతీ చేసుకున్న తర్వాత మస్తు ఉంటుంది శనగపప్పు అండ్ చపాతీ కాంబినేషను. తర్వాత కొంచెం నూనె పోసుకొని ఇట్లా రాసి కొంచెం పిండి ఇట్లా స్ప్రింకిల్ లాగా చేసి చల్లుకొని కొంచెం కారం ఇట్లా చల్లి, ఇక మీ ఇష్టం ఉన్నట్టు వేసుకోవచ్చు. చపాతీలు కొంచెం లేరుగా వస్తాయని ఇట్లా కట్ చేస్తున్నా. ఇక లేరుగా రావాలంటే సో మెనీ ఏమంటారు దాన్ని, చాలా రకాలుగా చేసుకోవచ్చు. మీకు నచ్చిన రకంగా చేసుకోండి, ఈజీగా ఉంటుందని. ఇదైతే మస్తు ఈజీ, లేర్లు వస్తుంది. దీని పెద్ద రిస్క్ ఉండదు, ఏముండదు, తొందరగా వేసుకోవచ్చు. చపాతీ చూడడానికి బాగుంటుంది. ఎవరైనా వచ్చినా అబ్బా నా కోసం ఇంత కష్టపడ్డారు అనిపిస్తుంది. మళ్ళీ ఇక చపాతీ ఇక రోటీకి మసాలా శనగపప్పు ఎంత మంచిగా ఉంటుంది. ఇక హోటల్లో తింటేనైతే కొన్ని 100 పెట్టాలి. మనమే ఇంట్లో మంచి చేసి పెడితే హోటల్లో కొంటే ఊరు ఏం అవసరము. ఇక శాత కాదంటే, ఇక అందుకే చెప్తాను నేను వీడియోలో, శాత కాదంటే ఏది శాత కాదు. నెగిటివ్లు ఉండొద్దండి. లేవాలి, చెయ్యాలి, తినాలి, తినిపించాలి కదా. బయట అలవాటు కూడా కాదు. ఎన్ని ఇప్పుడు కొన్ని 100 అవుతాయి. ఇప్పుడు ఆ పప్పు ఆ చపాతీకి ఎప్పుడో ఒకసారి అంటే నో ప్రాబ్లం అంటే, ఎప్పుడు ఊకే హోటల్లో కొంటే తినొద్దు. అంతకంటే మంచి ఇట్లా టేస్ట్గా వేసుకొని తింటే బయట అలవాటు కూడా కాదు. పైసలు పొదుపు అండ్ ఆరోగ్యం, అన్నిటికంటే మించింది ఆరోగ్యం. ఇక తర్వాత కర్రీ అయిపోయే ముందు ఈ కస్తూరి మేతి కొంచెం క్రష్ చేసి ఇట్లా వేసుకోవాలి. మొత్తం ఫ్లేవర్ మారిపోతుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు, మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇక కర్రీ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. కస్తూరి మేతి వేయంగానే మొత్తం ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది అంటే ఏ కర్రీదైనా సరే. ఇక అయిపోయింది. ఇక ఇట్లా తీసేసుకున్నాడే చూసినా గుప్పెడంత ఉన్నాయి అవి. ఏంటిది, శనగపప్పు గుప్పెడంతనే ఉన్నది, కానీ ఎంత మంచి కర్రీ అయింది చూసిరా. పెరుగు కూడా ఎంత ఉంటుందో అందాజ 20 రూపాయలు ఉంటుంది కావచ్చు, అంతే.
ఇక మన చపాతీ ఇక చేసుకొని ఇట్లా నెయ్యి పెట్టుకొని నెయ్యి చపాతీకి రాస్తారా నూనె రాస్తారా మీ ఇష్టం, లేకపోతే పుల్కా చేస్తారా, పిల్లల కోసమా పెద్దల కోసమా మీకు ఇష్టం అండి. ఇక అన్నీ అందరి మనం ఇంట్లో వండుతున్నప్పుడు ఆరోగ్యం 99% ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది, ఎవరైతే వంట బాధ్యత తీసుకున్నారో వాళ్ళకి. ఎందుకంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇంట్లో వంటలు చేయవలసిన బాధ్యత మనదే కాబట్టి. అంటే పిల్లలకి ఇంకెవరైనా దేవుడి దయ వల్ల ఇంట్లో షుగర్లు బీపీలు ఎవ్వి లేవండి. కోటి కోటి ధన్యవాదాలు దేవుడికి, ఏవీ లేవు. సో కాకపోతే ఇవి కొంచెం స్పైసీగానే ఎక్కువ తక్కువ చేస్తాను నేను ఎప్పుడు. పిల్లలు పెద్దలందరూ ఉన్నారు కాబట్టి. ఇక చూసిరే ఈ శనగపప్పు చూస్తుంటే ఎట్లుంటుంది చూసిరా, మసాలా శనగపప్పు సూపరు. నెయ్యి పెట్టుకొని నేను ఇప్పుడు చపాతీలు చేసిన ఈ మసాలా శనగపప్పు ఈ నెయ్యి చపాతీలు కాంబినేషను ఇక ఏ హోటల్లో దొరుకుతాయా అండి ఇంత మంచిగా, ఎన్ని రూపాయలు పెట్టినా దొరుకుతాయా ఇంత టేస్ట్ చూడరు. నిజంగానే నచ్చితే మాత్రం లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇక చపాతీ ముక్క తీసుకొని ఇక మొత్తం నిండుగా ముక్క గిట్లా శనగ పప్పు మసాలా గిట్లా తీసుకొని తింటే ఊరిలు వస్తానే ఎంత మంచిగా ఉంటుందో చూసిరా. నిజంగా చాలా ఇష్టం శనగపప్పు, నాకైతే శనగపప్పు రోటీలకి చాలా ఇష్టం. అలా రోటీలకి ఇష్టమని రైస్లో ఇష్టం లేకుండా ఉండదండి. ఇక రైస్లోనైతే ఆ పక్కలకు ఆ అంచులకు గించులకు ఏం లేకపోయినా సరే, ఎందుకంటే పంట కింద అన్ని శనగపప్పులే వస్తాయి కాబట్టి అంచుకి ఏం అవసరం ఉండదండి. ఈ అన్ని అంచులు ఇవే వస్తాయి, శనగపప్పే వస్తుంది అంచుకు. ఇంక నిజంగా మస్తు ఇక చూసిరా కలుపుతుంటే నెయ్యి వేసుకొని తింటే, ఇక మా ఇంట్లో కలుపు అంటారు నన్నే. ఇక కలిపి ఇక నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.